నా పేరు చల్లా కృష్ణమూర్తి, తండ్రి పేరు నాగయ్య గారు. 73లో నేను ఈ సంస్థలోకి వచ్చాను. 73లో హైదరాబాద్ నుంచి కృష్ణవేణి గారని వచ్చి, అప్పుడు 4-5 ఒక లెక్చరర్లు స్కూల్ కాలేజీ వచ్చి వదిలినాక గురువారం బయలు చేస్తూ ఉండేవాళ్ళు. అట్లా నగర సంకీర్తన కూడా చేస్తుంటే ఒకసారి నా భార్య చారుమతీదేవి నగర సంకీర్తన చూసి వాళ్ళతోటి భజనకు పోయింది. 74లోను 75లోను. ఆ భజన పోయిన తర్వాత ఒక సంవత్సరం కావగానే ఆ కృష్ణవేణి గారని హైదరాబాద్ నుంచి సాయి భక్తురాలు వచ్చింది. మీరు ఇట్లా ఆడవాళ్ళు కూర్చొని చేస్తే ఎవరైనా మంచి వ్యాపారస్తులు ఎవరైనా పిలిచి నగర సంకీర్తనలు, భజనలు, గురువారం భజన, ఆదివారం నగర సంకీర్తనలు, అన్నదానాలు చేయండి అని చెప్పిందాను. అయితే అప్పుడు సంఖ్య తక్కువ ఉంది. ఒక 5-6 ఆడవాళ్ళు, 5-6 మగవాళ్ళే ఉన్నారు. అయినా సరే వాళ్ళంతా ఉద్యోగస్తులు, వాళ్ళకి తీరిక ఉండేది కాదు. నాకు అప్పుడు భగవంతుడి దయ వల్ల వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఆ వ్యాపారాల వల్ల గుమస్తాలు, పెద్ద మనుషులు, కళాసులు ఉండేది. ఏదైనా ఫంక్షన్ పెట్టామంటే ముందు మా ఇంటికి నుంచి అన్నీ వచ్చాయి. సమితి అని పేరు, ఇంకా సమితి పెట్టిన భజన మండలి అని పెట్టాం. బూర్ల రంగయ్య గారిని ప్రెసిడెంట్ అని, సమితి ప్రెసిడెంట్ అని, చల్లా కృష్ణమూర్తి గారు సెక్రటరీ అని. అప్పుడు ఆమె చెప్పిపోయింది, మీరు నగర సంకీర్తనలు చేయండి, భజనలు చేయండి, అందరినీ పిలవండి, చేయండి అని. సరే అన్న తర్వాత నాకు ఒకసారి కార్తీక పౌర్ణమి వచ్చింది. వనభోజనాలు అన్నారు. వనభోజనాలు అనగానే అందరిని పిలిచాను నేను, అందరు ఇట్లా నన్ను వస్తారని. సమితి భజనకి రమ్మంటే వచ్చేవాళ్ళు లేరు. వనభోజనాలు అంటే అందరూ వస్తారని చెప్పని వనభోజనాలని ఒక తోటలో ఏర్పాటు చేశాను. టికెట్ పెట్టమన్నారు. టికెట్ వద్దు, ఏమొద్దు, మీరు అందరు రండి అన్నాను. అంటే అందరు వచ్చారు. సరే ఎక్కడి నుంచి వచ్చినాయో డబ్బులు అయితే సమితి అక్కడ మండలంలో ఏం లేవు. కానీ నా భార్య మాత్రం నాకన్నా ముందే అన్నీ ఇంట్లో నుంచి, ఎక్కడి నుంచి, షాప్లో నుంచి ఎంతమంది వస్తారో అన్నీ మా టైర్ బండి, ఎడ్లు, మనుషులు, కట్టెలు ఇవన్నీ మా ఇంటికాడి నుంచి తీసుకెళ్ళి ఆ తోటలో ఏర్పాటు చేసింది. అయితే స్వయంగా మేమే వంటలు చేసాం. అప్పుడు ఆ వంటలకు మాత్రం అందరూ వచ్చిండ్రు. ఆ తోటలో వనభోజనాలు చేసి భజన పెట్టాడు. భజన పెట్టి సాయి వ్రతంలాగా చేసి అందరు కొద్దిగా ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి కొద్దిగా ఈ సమితి భజన అంటే అందరూ కొద్దిగా ముందుకు వచ్చారు. దానితో కొప్పి సద్గురుమూర్తి గారు, శేషగిరిరావు గారు, దామోదర్ గారు వీళ్ళందరూ సర్వీసులోకి వచ్చారు. అప్పుడు కెనరా బ్యాంకులో ఒక అతను చేసేవాడు, అతను పాటలు పాడేవాడు. ఈ 5-6 నగర సంకీర్తనకి ఎవరింట్లో మా ఇంట్లో నగర సంకీర్తన పెట్టమనేవాళ్ళు లేరు, భజన పెట్టమనేవాళ్ళు లేరు. అటువంటి పరిస్థితుల్లో మేమేం చేసేదంటే ఒక హనుమంతుడి గుడి గేట్ దగ్గర, హనుమంతుడి గుడి దగ్గర అందరినీ రమ్మనేది. అక్కడికి రాగానే నేను 4ంటికే లేచి అందరినీ లేపుకొని నగర సంకీర్తన పోయి ఒక గుళ్ళో ఆరతి ఇచ్చేవాళ్ళం. మా ఇంట్లో ఆరతి ఇవ్వమని చెప్పేటోళ్ళు కూడా లేరు. అప్పుడు గుళ్ళో ఆరతి ఇచ్చి, ఆరతి కర్పూరాకి పెట్టి ఇవన్నీ తీసుకుని వెళ్ళేవాళ్ళం. గుళ్ళో ఆరతి ఇచ్చి వస్తుంటే అప్పుడు ఆ గుళ్ళల్లో వాళ్ళు కూడా రాను మా ఇంట్లో మా గుళ్ళో భజన చేయండి అని చెప్పేవాళ్ళు. ఒకసారి కన్యకా పరమేశ్వర గుడి స్వామి ఉపన్యాసంలో ఎన్నో సేవలు చేయాలని, అంటే గుళ్ళు శుభ్రం చేయండి, సేవా కార్యక్రమాలు చేయండి అది అంటే, అప్పుడు కన్యకా పరమేశ్వర గుడిలో శుభ్రం చేసాం. దాని నుంచి రంగనాయకుల గుట్ట మీద దేవాలయం ఉంది, రంగనాయకుడిది. దానికి కావలసినంత మట్టి పోయవలసి వచ్చింది. మేమందరం, నాయుడు గారు, మేము, అప్పుడున్న వాళ్ళల్లో 7-8 మంది కలిసి మట్టి తోమటం, పోయటం, చేయటం. అయితే ఎక్కడికి పోయినా కానీ ఏది అయినా ముందు మా వాళ్ళు, నా భార్య మాత్రం అందరికి టిఫిన్లో పబ్బియమో పులారో తీసుకొని వచ్చేది, అందరికి పెట్టితే అంతా సంతోషపడేవాళ్ళు. ఆ తర్వాత పుట్టపర్తి నుంచే నాకు జిల్లా కన్వీనర్ ఎవరు అని చెప్పని పేరు వచ్చింది. నన్ను అడగలేదు, ఏం లేదు, జిల్లా కన్వీనర్ చల్లా కృష్ణమూర్తి అని చెప్పి లెటర్ వచ్చింది. సరే అప్పుడు వెంకటేశ్వరరావు అని ఒక డ్రిల్ టీచర్ ఉండు కాలేజీలో, ఆయనకు ఈ సేవా కార్యక్రమాలు చేసేవాడు. ఇక ఆయన ఈ సేవలకి ప్రతిదానికి రోడ్డు శుభ్రమని క్యాంపులని పెట్టేవాళ్ళు. అప్పుడు డాక్టర్ రంగయ్య గారు
సమితిలోకి వచ్చిండు. ఆయన భార్య ఇద్దరు మంచిగా పాటలు పాడేవాళ్ళు. వాళ్ళు ఇద్దరు వచ్చినాక మెడికల్ క్యాంపులని పెట్టాము. శివాయిగూడెంలో ఒక మెడికల్ క్యాంప్ పెట్టాము. ఆ శివాయిగూడెం దత్తత తీసుకున్నాం. శివాయిగూడెం దత్తత తీసుకొని శివాయిగూడెని పోతే బస్ ఛార్జీలు కూడా అప్పుడు వీళ్ళందరూ వస్తున్నారని చెప్పని అందరికి ఒకేసారి టికెట్ తీసుకొని నేను తీసుకుపోవటం తీసుకురావటం ఇట్లా ఏర్పాటు చేసేవాళ్ళు. నాకన్నా ముందు నా భార్య మాత్రం అందరికీ భోజనాలు సౌకర్యాలు చేసేది. ఇక ఆ తర్వాత గల్లా లక్ష్మీనారాయణ గారు ఈ 76లోనో ఏమో మేము మందిరం కట్టాలని చెప్పని అనుకున్నాం. విజయవాడలో మందిరం స్వామి ప్రారంభోత్సవం చేసి అప్పుడు చూసి మనం కూడా మందిరం కట్టాలని చెప్పని, జిల్లా కన్వీనర్ అయింది కదా, మనం కూడా మందిరం కట్టాలని చెప్పని అనుకున్నాం. ఆ స్వామి అనుగ్రహంతో సరే పోయి చూస్తే 2 ప్లాట్లు చూస్తే ఆ ప్లాట్లు నాకు సరిపోతాయి అనిపించలేదు. స్వామిని తీసుకురావాలనే పట్టుదల ఉండే. స్వామి వస్తే ఈ గింత మందిరంలో ఎక్కడ కలుస్తుంది కలవదని చెప్పని నేను అనుకునే కొప్పు రామారావు గారు ఆయన 2 ఎకరాలున్నర భూమి నేను అమ్ముతానండి అన్నాడు. ఆయన అమ్ముతాను అనుకోలేదు, నేను కొంటాను అనుకోలేదు. సర్లేమన్నా అడ్వాన్స్ ఇచ్చినాం, తీసుకున్నాక కూడా డబ్బులు ఒక 3 ఇచ్చిండు. మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చిండో ఎవరు ఇవ్వలేదో తెలియదు. అవన్నీ అజ్ఞాత భక్తులు అనుకున్నాం. 1 సంవత్సరం తర్వాత కూడా రాలే డబ్బులు. రాపోయినా సరే సంవత్సరం దాకా ఆఫ్ చేసి రిజిస్టర్ చేయించినాం. సత్యసాయి ఎడ్యుకేషన్ సర్వీస్ సొసైటీ అని దాని పేరు పెట్టి రిజిస్టర్ చేయించి 2 ఎకరాలన్నర స్థలం తీసుకున్నాం. అప్పుడు భానుమూర్తి గారని డోర్నకల్లో బాల వికాస్ గురువులు ఉన్నారు. ఆయన వచ్చి కృష్ణమూర్తి గారు ఇది జాగా ఉంటే ట్రస్ట్ అని పెడితే వాళ్ళు అటు ఇటు చేస్తారు, దీన్ని జాగా ధర పెరగని అమ్మమంటారు, కాబట్టి దీన్ని మీరున్నంత వరకు ఈ జాగాకు మీరే ప్రెసిడెంట్ అని చెప్పని ఆయన రాపించిండు. అందుకని మా సమితిలో ఎవరైనా ఏది చేయాలన్నా నన్ను అడిగి చేసేవాళ్ళు. అప్పుడు గల్లా లక్ష్మీనారాయణ గారు ఈ జాగా కొన్న తర్వాత ఏందా ఇంత ఊరు బయట చాలా ఊరు బయట ఇల్లు లేవు, జాగా కాడికి కూరగాయలు కొట్టేసి నువ్వు ఇంత దూరం కొన్నావు, ముందు మందిరం కట్టు అందరూ వస్తారని చెప్పని ఆయన ఆ రోజుల్లోనే 76లోనూ ఏమో ఆయన 40,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి మొదలుపెట్టు నువ్వు అన్నాను. అరే ఒక భక్తుడు ఇచ్చి ఇంత డబ్బులు ఇచ్చినాక నేను మొదలుపెట్టకపోతే నేను అనకాడితే బాగుండదని చెప్పని వెంటనే స్వామి మీద బాగా వేసి దండం పెట్టుకొని మొదలుపెట్టామని పేరే కానీ ఎక్కడ లేని సర్వీస్ చేసేవాడు. ఈ కాలేజీ పిల్లల్ని తీసుకొచ్చేవాడు, సర్వీస్ అని యూత్ అని ఢిల్లీ పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు. బేస్ మట్టం మట్టి మొత్తం మేమే పోసినాం, నింపినాం. ఆ తర్వాత ఎట్లా అని చెప్పి అనుకుని ఒక లారీ కర్ర తీసుకొచ్చి నేను చేద్దాం అనుకునే వరకల్లా ఒక అతను ఈ ప్లేస్లో చెదలు పడతాయి, సిమెంట్ దర్వాజాలు పెట్టమన్నాం. సర్లేమని సిమెంట్ దర్వాజాలు పెట్టిన తర్వాత ఒక అతనికి ఆ సిమెంట్ దర్వాజాలు చేసిన అతనికి స్వామి కళ్ళలో వచ్చి ఏంటి ఆయన దర్వాజా పెట్టి వదిలిపెడితే ఎట్లయింది, తలుపులు కూడా కావాలని చెప్పని అన్నాడు అని ఆయన కళ్ళలో వచ్చిండట. ఆయన వెంటనే వచ్చి పాపం 8 దర్వాజాలకి తలుపులు ఇవన్నీ బాగా చేపించి ఆయన తీసుకొచ్చి పెట్టిండు. ఈ విధంగా ఒక్కొక్కటి స్వామి అనుగ్రహం వల్ల మాకు చేకూరినాయి. తర్వాత మందిరం కట్టుబడికి కర్ర లేదు, కర్ర కొనుక్కొచ్చి కర్ర తీసుకొచ్చినాక ఈ తలుపుల దర్వాజాలన్నీ కోపించి మా ఇంటికాడ ఇక ఈ కట్టెల మండలో కోపించి కట్టెల మండలో ఉంచి దర్వాజాలు తలుపులు అన్నీ చేపించిన తర్వాత భజన మందిరం ప్రారంభోత్సవం చేసేటప్పటికి 1 సంవత్సరంలోనే భజన మందిరం అయింది. ఆ భజన మందిరం ఇప్పుడు మాత్రం కొంతమంది సభ్యులు పెరిగిన తర్వాత కనీసం ఆదివారం నాడన్నా ఇక్కడ భజనకు రావాలని చెప్పని ప్రతి ఆదివారం భజనకు వచ్చేవాళ్ళు. ఈ కార్యక్రమాలలో ఒకసారి స్వామి ఉపన్యాసాలలో మీరు మెడికల్ క్యాంపులు పెట్టాలి, సేవలు చేయాలి, ఊరికి ఒక గ్రామం దత్తత తీసుకోవాలి, అన్నదానాలు చేయాలని చెప్పేవాడు. అప్పుడు ప్రతి ఆదివారం ఈ భజన పెట్టేవాడు మందిరంలో. పెడితే అందరు భజనకు వచ్చేవాళ్ళు. భజన చేసిన తర్వాత ఈ మెడికల్ క్యాంప్ అని పెడితే ఒకసారి తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం వాళ్ళు తిరుపతి కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఎప్పుడు మమ్మల్ని సేవకు రమ్మన్నాడు. డాక్టర్ ఇటుకి గారు ఉన్నాడు, ఆయన సాయి డివోటీ. ఆయన ఏమన్నాడు, మీ సాయి సంస్థ వాళ్ళు రండయ్య సర్వీస్ చేయండి 9 రోజులు అని అన్నాడు.
అంటే సర్లేమని అప్పుడు స్వామి చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. ఎక్కడికి పోయినా మనం సేవ చేయటం వరకే మనం వంతు, కానీ మనం అక్కడ భోజనాలు చేయొద్దు, కాఫీలు తాగొద్దు, టిఫిన్లు చేయొద్దు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే వచ్చిండ్రు తిన్నరు పోయింది అని అంటారు అని చెప్పని అని ఉపన్యాసాలలో ఏదో ధోరణిలో చెప్పాడు ఆయన. ఆ ధోరణి ప్రకారం నేను మా సభ్యులంతా కూడా పాదరక్షల సర్వీస్ పెట్టుకున్నాం. పాదరక్షలు తీసుకోవటం ఇవ్వటం, పూజకి వచ్చిన వాళ్ళందరూ కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరి దగ్గర పాదరక్షలు తీసుకొని మేమే టెంట్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఆ సేవ చేసాం. ఆ 9 రోజుల సేవలో ఖమ్మం టౌన్లో కొంత సత్యసాయి సేవా సమితి వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారనే గుర్తింపు వచ్చింది. దాంతో మెడికల్ క్యాంపులు పెట్టాలన్నారు. పెద్ద క్యాంపు పెట్టాము. ఒకసారి జీడ చెరువులో ఒక 5-6 డాక్టర్లు తీసుకొని, రంగయ్య గారు డాక్టర్ గారు వచ్చిండు. ఆయన మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆయనను ఇంకో డాక్టర్లు ఇద్దరు కలిసి మెడికల్ క్యాంప్ పెట్టారు. క్యాంప్ పెట్టినాక అక్కడ ఆయన ఏమన్నాడంటే కంటి ఆపరేషన్ చేపిద్దాం కృష్ణమూర్తి గారు అని చెప్పాను. ఏది చెప్పినా కానీ సరే అనేవాడిని నేను, కానీ నువ్వు అనేవాడిని కాదు. డబ్బులు ఉన్నాయా లేవా అనేది చూసేది లేదు. సరేనండి అనేది, స్వామి మీద భారం వేసేది. సరే అంటే అందరూ ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరూ ఆ క్యాంపులో ఐ క్యాంప్ కళ్ళ పరీక్ష చేయించుకుంటే సరే మీరు అందరు పలానా రండి అని చెప్పి ఒక డేట్ ఇచ్చాము. ఆ డేట్కి అందరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది. మేమేదో కొద్దిమంది వస్తారు కదా అనుకుంటే 108 మంది దాకా వచ్చింది. అప్పుడు 108 మందికి చేయాలని ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇంతమంది మేము సేవ చేయలేమన్నారు. అంటే సరే మేమే చేసుకుంటాం లేమని 7 రోజులు మా సమితి వాళ్ళే పగులు కొంతమంది, రైతులు కొంతమంది డ్యూటీలు వేసుకొని అక్కడనే వండుకొని అక్కడే తిని సేవ చేశారు. దానివల్ల డాక్టర్లు వీళ్ళు కూడా చాలామంది మా సమితిలో చేరారు. తర్వాత ఏ కార్యక్రమం అయినా కొద్దిగా ముందుకు వచ్చేవాళ్ళు. ఇంతలో స్వామి మెడికల్ క్యాంపులు ఇవన్నీ అంటే ఒకసారి మీరు ఏదో మెడికల్ క్యాంప్ పెట్టి వదిలితే కాదు, మెడికల్ క్యాంప్ పెట్టాలి, మంచిగా ఎల్లప్పుడూ ఇచ్చేటట్టు ఉండాలని అన్నాడు. అంటే అప్పుడు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసాం. మందిరంలో అప్పుడు కలెక్టర్ గారు మంచి పర్మిషన్ ఇచ్చిండు. రాధాకృష్ణ గారు మెడికల్ డిఎంఎండ్హెచ్ఓ, తర్వాత బట్ట విశ్వనాథ్ గారు డిఎంఎండ్హెచ్ఓ, వీళ్ళందరూ రిటైర్ అయిన వాళ్ళు మేమున్నాం, మీకు ఎందుకు చేయండి అని చెప్పన్నాడు. ఎవరైనా నేను ఎస్ అంటే అందరూ ముందుకు వచ్చేవాడు. అట్లా ఈ డాక్టర్లతోటి ప్రతి ఆదివారం మెడికల్ క్యాంప్ అని సాయంత్రం 4 నుంచి 6 వరకు ఏర్పాటు చేసేవాళ్ళు. ఏర్పాటు చేసి ఎవరు వస్తారు అన్నారు. కానీ అంత దూరం ఉన్నా కానీ 100 మంది దాకా వచ్చారు. అప్పుడున్న కలెక్టర్ గిరిగారు ఏమో ఉన్నారు. వారు అన్నారు, అదే ఇంత ఓపి వచ్చింది, చాలా బాగా ఉన్నాయి మీ సర్వీసులు అని చెప్పని ఆయన చాలా ఆనందపడి మీరు ఇంకా ఎక్కువ చేయండి సేవ అని చెప్పని ఆయన ఉత్సాహపరిచాడు. దానికి మేము ప్రతి ఆదివారం సాయంత్రం, తర్వాత గురువారం తర్వాత పెట్టడం, కానీ ముందు ఆదివారం 4 నుంచి 6 వరకు వచ్చిన వాళ్ళందరికీ చూడటం, ఉచితంగా మందులు ఇవ్వటం, ఇవన్నీ చేస్తుండేకల్లా కలెక్టర్ మన వంగవేటి భాస్కర్రావు గారు కోదాడు, ఆయన సాయి డ్యూటీ, ఆయన మా కొండపల్లి కూడా పెట్టాలంటే నేను ఏర్పాటు చేసి ఆయన మందుల స్టేట్ రిప్రజెంటేటివ్ నేను మందులు చెప్పిస్తానని చెప్పని ఆయన చెప్పిస్తే కలకత్తా మృణాలిని అనే డాక్టర్ అమ్మ ప్రతి నెలలో కొన్ని బాక్సులు పంపించేది మందులు. ఆమె వాటి రెంట్ కూడా కట్టి పంపించేది. కనీసం 30 బాక్సులు అంటే వచ్చేది ప్రతి నెల. ఆ విధంగా మెడికల్ చాలా అభివృద్ధి అయింది. అందరికీ షుగర్ కానీ వాటికని ప్రతి వ్యాధికి 7-8 మంది డాక్టర్లు ఫ్రీ సర్వీస్కి మేము వస్తాం అని చెప్పని డాక్టర్లు మీ పిల్లలకు మనపే ప్రతి డాక్టర్లు 7-8 మంది డాక్టర్లు వచ్చి సర్వీస్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత సమితి చాలా అభివృద్ధి అయింది. తర్వాత సత్యసాయి బాల్యవారని పెట్టాలన్నారు అని స్వామి ఉపన్యాసాలు చెప్తే నేను సమితిలో సత్యసాయి అనాథ ఆశ్రమం పెడతానని చెప్పని నేనంటే మా సమితిలో అందరూ ఒప్పుకోపోయినా సరే ఏమైనా కానీ ఈ సమితిలో ఈ జాగాలో నేను బిల్డింగ్ చేద్దాం అని చెప్పంటే కొప్పు కృష్ణమూర్తి గారు నువ్వు అనాథాశ్రమం పెట్టు నేను ఇస్తానని చెప్పని ఆయన 40,000 ఇచ్చిండు. ఆ రోజులో ఇస్తే వెంటనే బాలుగారు సత్యసాయి
అంటే అట్టొద్దు బాలవిహార్ అని పెట్టండి అని చెప్పని సూర్యప్రకాశ్రావు గారి పేరు చెప్పిండు. ఆయన రిటైర్డ్ తహసీల్దార్ గారు. ఆయన బాలవిహార్ అని పేరు పెట్టండి, కృష్ణమూర్తి గారు మీకేం భయం లేదు, స్వామి ఉన్నాడు చూసుకుంటాడు లమ్మన్నాడు. అట్టగా దానికి కావాల్సినంత సామాను కొప్పు మన సరస్వతి గారి భర్త వాళ్ళిద్దరూ లెక్చరర్లు. వాళ్ళిద్దరూ భజనకు వచ్చేవాళ్ళు. వాళ్ళు నెలకింత అని వాళ్ళు ఇది తీసుకున్నాం కృష్ణమూర్తి గారు అని చెప్పని నెలకింత ఇచ్చేవాళ్ళు ఏర్పాటు చేసి బాలవాళ్ళు 9 మందితోటి స్టార్ట్ చేసినాం. 9 మందితోటి స్టార్ట్ చేస్తున్నామే. ఆ రైతులు ప్రారంభోత్సవం నాడు ఒక పిల్లగాడు తెల్లారి నేను రాగానే తాతయ్య గారు ఈ ఫోటోలో ఉన్నాయన రాత్రి నా దగ్గర వచ్చి పడుకున్నాడు అండి అన్నాడు. అరే స్వామి ఎంత మన మీద ఎంత అనుగ్రహం ఉంది, స్వామి వచ్చి పడుకున్నాడే చూసిండే అని చెప్పని అనుకొని వెంటనే స్వామికి ఒక పూజా గృహం ఏర్పాటు చేసాం. పూజా మందిరం ఏర్పాటు చేస్తే అక్కడ స్వామికి స్వామి ఎప్పుడు ఇక్కడే పడుకోవాలని చెప్పని మంచం, సింహాసనం ఇవన్నీ ఏర్పాటు చేసాం. ఒకళ్ళ కాలంలో వచ్చి అన్ని స్వామి అనుమతి. ఒకళ్ళ కాలంలో వచ్చి పెద్ద దీపస్తంభాలని పూజా సామానని ఇవ్వమని చెప్పి వచ్చింది. అట్లాంటివన్నీ ఖమ్మంలో దొరకలే, హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి తెప్పించినాం. అట్లా తెప్పించి చంద్రప్రకాష్ గారు భార్య అటువంటివన్నీ తెప్పించి ఇచ్చింది. సరస్వతి గారు సత్యనారాయణమూర్తి గారు బాగా ఎక్కువ బాలవారికి కృషి చేశారు. తర్వాత నేను అప్పుడు కూడా కొంతమంది ఇంత బాలవారి 9 మంది పిల్లలతో నువ్వు పెడితే ఇంత ఎట్లా ఖర్చు అవుతుంది ఏమిటి అంటే అప్పుడు అందరు నెలకు 1000 రూపాయలు, నెలకు 500 ఇస్తామని చెప్పని దానికి ఏరియా ఇస్తే అందరికీ రసీదులు ఇచ్చేవాడు. రసీదులు ఇచ్చి సత్యసాయి బాలవిహార్ అని ఏర్పాటు చేసి ఆ సత్యసాయి బాలవిహార్కి అయిన ఖర్చు దానికి పెట్టేవాడు. మెడికల్ ఖర్చు మెడికల్కే, భజన సమితికి వచ్చే ఖర్చు భజనకే. అయినా దేనికైనా పూర్తిగా వచ్చేవి కావు. అయినా సరే స్వామి అనుగ్రహం వల్ల తర్వాత వచ్చేయి రాంది తర్వాత తిప్పాలని చెప్పని ముందు డబ్బులు చూసుకొని ఏ పని మొదలుపెట్టలేదు. తర్వాత బిల్డింగ్ కట్టాలన్నారు మందిరానికి. అప్పుడు కందిబండ రాంప్రసాద్ గారు నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న నేను పక్కకు తప్పుకుంటే జిల్లా ప్రెసిడెంట్గా జిల్లా సమితి మన సత్యసాయి సేవా జిల్లా ప్రెసిడెంట్గా నేనున్నాను, సమితి కన్వీనర్గా ఆయన వచ్చాడు. అప్పుడు మందిరం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దానికి కూడా మందిరంలో ప్రారంభోత్సవం శంకుస్థాపన నాడే ఎవరికి వాళ్ళు ఇక్కడ మందిరం కట్టడం పుట్టపర్తిలో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, ఎంతోమంది సేవలు చేస్తుండ్రు, మీరు ఇటువంటి సేవలు చేస్తారని చెప్పని ఆలోచన చేసి కొంతమంది ఎవరికి వాళ్ళు సొంతంగా డబ్బులు దానికి ఇచ్చారు. అది కనీసం ఆ రోజుల్లోనే 1,00,000-2 లక్షల రూపాయల దాకా అయింది. అటువంటి బిల్డింగ్ కట్టి మందులు ఇవ్వటం మొదలుపెట్టారు. ఈ సమితిలో నేను ఈ విధంగా చేసుకుంటూ వస్తూ 76-77లో మందిరం నిర్మాణం అయింది. మందిరం నిర్మాణం అయిన తర్వాత అక్కడ హనుమంతుడి గుడి కూడా పెట్టాలని చెప్పి హనుమంతుడి గుడి పెట్టి చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఈ సేవా కార్యక్రమాలలో గ్రామదత్త తీసుకోవాలన్నారు. శివాయిగూడెం అని ఒక గ్రామం తీసుకున్నాం. అక్కడికి కొనుగోలు పోయినాం. ఫ్రీ క్యాంపులు మెడికల్ పెడితే ఫ్రీ కాదు, మొత్తం మీరు ఎప్పుడు చేయాలంటే అప్పుడు ఈ మెడికల్ క్యాంప్ అని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. తర్వాత కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ మా బాలగారికి వచ్చి చూసి అరే ఇంత మంచిగా ఉందే ఎక్కడ లేదు, ఈ అనాథాశ్రమం అంటే అనాథాశ్రమం ఏదో పిల్లలు కింద సాపలు వేసుకొని పడుకునే ఉండే కానీ ఇట్లా మంచాలు పరుపులు ఇవన్నీ ఉన్నాయని చెప్పని కలెక్టర్ గారు చాలా ఆశ్చర్యపోయి వాళ్ళకి ఏమేం కావాలో చెప్పు కృష్ణమూర్తి గారు అని చెప్పని పిల్లలకి సన్నీళ్ళుగా కాదని గ్రీజర్ ఇట్లా ఎవరికి తోసిన పనులు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా రావటం వల్ల సత్యసాయి బాలవారి కనీసం ఒక సమయంలో 23 మంది పిల్లల దాకా కూడా వచ్చారు. వేదం చదివేవాళ్ళు, వేదం నేర్పించారు. ఆర్వి రామారావు గారు వేదం నేర్పిండు. తర్వాత ఈ వేదంతో అందరు కూడా మెడికల్ జిల్లా ప్రెసిడెంట్లు మీటింగ్లు అయినప్పుడు అందరు వచ్చేవాళ్ళు. అప్పుడు ఒకసారి జిల్లా ఉపాధ్యాయుల బాలుర ఉపాధ్యాయుల మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పని అనుకున్నారు. అప్పుడు ఉచ్చల్ గారు ఇక్కడ ఎవరో చేస్తానని చెప్పని అనుకుని రాలేదు. రాపోయాక మన ఖమ్మంలో చల్లకృష్ణమూర్తి గారు ఉన్నాడు ప్రెసిడెంట్, ఆయన చెప్తా ఉన్నాడు. 3 రోజులు ఆ క్యాంప్ నడిచింది. అన్ని జిల్లాల నుంచి
ఈ సత్యసాయి సేవా సమితి కన్వీనర్లు వీళ్ళందరూ వచ్చారు. 3 రోజులు కూడా మా ఇంటి వద్దనే వీళ్ళందరికీ ఏర్పాటు చేసిన తర్వాత సేవా క్యాంప్ అని ట్రైనింగ్ పెట్టమన్నారు. ఏదైనా ఉపన్యాసాలలో వినటం, స్వామి చెప్పిన ప్రకారం చేసుకుంటూ పోవటం, దానికి ఎటువంటి లోటు వచ్చినా కానీ చేసుకుంటూ పోవటమే వెనక, కానీ మాకు వెనక ముందు చూసేది లేదు. అందువల్ల అటువంటి ఆ కార్యక్రమాలన్నీ స్వామి అనుగ్రహం వల్ల నడుచుకుంటూ వచ్చినాయి. తర్వాత నేను రాంప్రసాద్ గారు కన్వీనర్, నేను పక్కకు తప్పుకొని జిల్లా కన్వీనర్గా అయినా కాబట్టి ఎక్కువ తిరగలేకపోయినా, సమితి సేవా కార్యక్రమాలు ఎక్కువ అయ్యేవారు కదా. రాంప్రసాద్ గారి సేవా కార్యక్రమాలలో జిల్లా వ్యవహారాలలో నేను తిరుగుతూ వచ్చేవాడిని. మనుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, బాణాపురం వీటన్నింటిలో కూడా సమితులు భజన మండలి అర్షాపురం, సత్తుపల్లి వీటన్నిటిలో అప్పుడు భజన మండలి ఏర్పాటు చేసాం. భజన మండలి ఏర్పాటు చేసి నా అంతటా నేను కొన్ని గ్రామాలకు తిరిగి చెప్పి చేస్తే అందరూ కొత్తగూడెం వాళ్ళు మాత్రం చాలా ముందున్నారు ఈ సేవా కార్యక్రమాలలో. మనం సీతారామ కళ్యాణానికి భద్రాచలంలో మనం బుక్ స్టాల్ పెట్టాలి, సేవ చేయాలన్నారు. అంటే సర్లేమంటే మా సమితి నుంచి కొత్తగూడెం సమితి నుంచి 9 రోజులు అక్కడ క్యాంపు ఏర్పాటు చేసాం. బుక్ స్టాల్ పెట్టాలన్నారు. అంటే బుక్ స్టాల్ కూడా కావాల్సిన పుస్తకాలు స్వామి లిటరేచర్ అంతా కొనుక్కొచ్చి బుక్ స్టాల్ పెట్టారు. ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ దినదినాభివృద్ధి జరుగుతూ 77 మందిరం అయితే మందిరం కాడి నుంచి 2010లో సత్యసాయి బాలవారి ఏర్పాటైంది. 2010 నుంచి 16 వరకు నేను బాలవారి అవన్నీ చూసుకుంటూ వచ్చిన. తర్వాత నాకు రాంప్రసాద్ గారు కమిటీ కన్వీనర్ వచ్చినాక ఎక్కువగా ఆయన చూసుకుంటూ వచ్చిండు. చంద్రప్రకాష్ గారు కూడా ఆయన జిల్లా పరిషత్లో ఉద్యోగం, ఇంజనీర్, వీళ్ళందరూ కూడా ఏ పనైనా చేయడానికి ముందుగా చేరుతుంటే అన్ని కార్యక్రమాలు, భజనలు, నగర సంకీర్తనలు ఇవన్నీ జరుగుతుంది. అన్నదానం వారం పెట్టాలన్నారు. అన్నదానం వారం పెట్టాలంటే ముందు ఒక ఇళ్లలో వంట చేయండి తేయండి అని చెప్పనేవాడు. సరే ఒక 25 మందికి తెస్తే ఒక ఆయన 25 మందికి ఏంది చాలామంది వస్తారు, మీరు ఎక్కువ చేయండి అన్నాడు. అంటే అప్పుడు సమితిలో 75 మందికి వంట చేసి తీసుకొని పోయేవాడు. తీసుకొని పోతుంటే ప్రతి ఆదివారం రైల్వే స్టేషన్ దగ్గర ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో శుభ్రం చేసి సర్వీస్కి అందరూ వచ్చేవాళ్ళు. శుభ్రం చేసి ప్లేట్లు ఇచ్చి మేమే ప్లేట్లు కడిగేవాళ్ళం, మేమే వాళ్ళకి ఇచ్చి అన్నం వడ్డించేవాళ్ళం. ఆ అన్నానికి చాలా అన్నదానం వల్ల చాలామందికి సంస్థలో బాగా చాలామందికి తెలిసిపోయింది. అప్పుడు కుష్ఠ నిరోధక కార్యక్రమాన్ని ఒకటి గవర్నమెంట్ నుంచి వచ్చింది. దానికి మమ్మల్ని రమ్మన్నారు సేవకి. దానికి పోయినాం. కుష్ఠ నిరోధానికి పోయి ఆ కార్యక్రమాలలో కూడా మారయ్య అని అతను ఎంతో మాతోటి తిరిగేవాడు. ప్రతి కార్యక్రమానికి ఆయన కూడా వచ్చాడు. ఈ కుష్ఠ నిరోధానికి చాలా వరకు భజనలకి వాటికి మేము సహకారం చేసి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఈ విధంగా సేవా కార్యక్రమాలు పెరిగే వరకల్లా అందరూ కూడా సత్యసాయి సేవా సమితి ఖమ్మం అంటే చాలా పెరిగిపోయింది. ఇప్పుడు కనీసం ప్రస్తుతం ఒక 1000 కుటుంబాలంటే సత్యసాయి సేవా సమితి డివోటీస్ ఉన్నారు. కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అంతే. స్వామితో మీకున్న అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. స్వామితో అనుభవం అంటే నేను ఏ పని మొదలుపెట్టినా కానీ స్వామి ఉపన్యాసాలని స్వామి పనిలోనే మొదలుపెట్టేవాళ్ళం. ఆ పెట్టేటప్పుడు నేను మనసులో అనుకునేవాడిని, ఈ డబ్బులు ఎవరిస్తారు, ఎవరు చేస్తారు, ఎవరికి చేయి దాపొద్దు, స్వామి ఎవరిని పంపిస్తాడో స్వామి ఇస్తాడని చెప్పని అనుకునేది. కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఒకసారి ఇక స్వామిని ఎట్లయినా స్వామిని తీసుకురావాలని చెప్పని పుట్టపర్తిలో 15 రోజులు కూర్చున్నాను. 15 రోజులు కూర్చుంటే అప్పుడు కుటుంబరావు గారని ప్రశాంతి నిలయం మేనేజ్మెంట్గా ఆయన ఉన్నాడు.
ఆయన పిలిచిండు. స్వామికి రోజు లెటర్, ఉదయం పూట లెటర్, సాయంత్రం పూట లెటర్ ఇచ్చి రాసిస్తున్నాం. ఆ లెటర్లో నా సొంత విషయాలు కాదు, ఏవైనా మీరు రావాలి, మా ఖమ్మం మందిరం ప్రారంభోత్సవం చేయాలని చెప్పని కూర్చుంటే కొన్ని రోజుల తర్వాత 15 రోజుల తర్వాత స్వామి నేను రమ్మన్నాడు అని చెప్పని నేను షెడ్లో పడుకుంటే చల్లా కృష్ణమూర్తి గారు కుటుంబరావు గారు పిలుస్తున్నారని చెప్పని ఒక సేవాదాలు వచ్చి పిలిస్తే, అని నేనేం తప్పు చేశాను, నాకే రావటం అయిందని చెప్పని పోయి అడిగితే కుటుంబరావు గారు అడిగాడు, ఏంటి నువ్వెవరు, ఏమిటి సంగతి అని. అంటే నేను చల్లా కృష్ణమూర్తి అండి, ఖమ్మం జిల్లా కమిటీ సమితి కన్వీనర్ని, ఇట్లా కార్యక్రమాలు చేస్తుంటా, మా ఖమ్మంలో మందిరం కట్టాం, ఆ మందిరం ప్రారంభోత్సవానికి స్వామితోటే ప్రారంభోత్సవం చేయాలని చెప్పని ఈ విజయవాడలో ప్రారంభోత్సవం అయిన దాన్ని బట్టి నాకు ఆ ప్రేరణతో నేను స్వామిని కోరితే స్వామి అప్పుడు కుటుంబరావు గారు చెప్పారు, ఏమన్నాయా నాకు తెలియదు, స్వామి నీతోటి మాట్లాడాలన్నాడు, నువ్వు రోజు చీటీ తీసుకొని విఐపీస్ దాంట్లో కూర్చో, స్వామి మాట్లాడతాడని చెప్పాడు. వరుసగా అట్లా రోజు ఉదయం సాయంత్రం విఐపీస్ దాంట్లో నేను కుటుంబరావు గారితో చీటీ తీసుకొని పోయి ఓ 10 రోజులు కూర్చుంటే ఒకసారి వచ్చి స్వామి విభూతి ఇచ్చిండు. విభూతి ఇచ్చింది కానీ ఏం చెప్పలే, లెటర్లు మాత్రం తీసుకున్నాడు. అప్పుడు ఆయన అడిగిన కుటుంబరావు గారు, ఏమిటి అంటే ఇట్లా నేను మందిరానికి రావాలని అంటే హెచ్దే దొరగారు అన్నాడు. చూసి కృష్ణమూర్తి గారు, స్వామి వస్తే ఖమ్మంలో మీరు నిర్వహించలేస్తారా అన్నాడు. అంటే అప్పుడు ఒకటే మాట చెప్పాను, అంతా స్వామి చూసుకుంటాడు, మాకేంటండి, కానీ స్వామి అయితే రావాలని చెప్పి మేము కూర్చున్నామండి అన్న. అంటే సర్లేమన్నాడు. అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత స్వామి అప్పటికే 20 రోజుల పైన కూర్చుని రాపోయాక నేను అప్పుడు ఉన్న నా వ్యాపారాలను బట్టి చూసి నేను వెళ్ళిపోతా స్వామి అని చెప్పని, అంటే ఉషా గారు అనేది కనీసం ఫోటోలో నా సంతకాలు పెట్టిద్దామండి అని ఒక ఫోటో రమ్మంటే ఫోటో తీసుకొని వచ్చాను. ఫోటో తీసుకొని వస్తే స్వామి అప్పుడు ఆ ఫోటో మీద నా కాడికి వచ్చినప్పుడు ఫోటో చూసి ఫోటో మీద స్వామి బ్లెస్సెస్ అని చెప్పని నువ్వు వెళ్ళు, ఖమ్మం వెళ్ళి ప్రారంభోత్సవం చేసుకోపో, మందిరం ప్రారంభోత్సవం చేయి, అన్నీ బాగానే జరుగుతాయని చెప్పిండు. అంటే సర్లేమని వెళ్ళొచ్చు, మందిరం ప్రారంభోత్సవం చేసుకో. ఏ కార్యక్రమం అయినా ఖమ్మంలో అన్నదానాలకు కానీ సేవా కార్యక్రమాలు అంటే సత్యసాయి సేవా సమితి వాళ్ళే బాగా చేస్తారని చెప్పని ఒక గుర్తింపు వచ్చింది. అప్పుడు ఖమ్మంలో విశ్వశాంతి యాగం అని ప్రారంభం చేశారు. మన విశ్వశాంతి యాగం వాళ్ళు అందరూ ఒప్పుకొని చేస్తూ పెద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఆ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కృష్ణమూర్తి గారని వేద పండితుడు, అయ్యా ఈ విశ్వశాంతి యాగం జరిగిన 101 రోజు కూడా నామం జరగాలి, అన్నదానం జరగాలి, ఈ 2 మాత్రం ఆగకూడదని చెప్పిండు. అంటే ఆయన సరళమని చెప్పని దాన్ని కమిటీతో చేస్తే అందరూ వచ్చి చేస్తారనేటోళ్ళే కానీ నిలబడతారనే నమ్మకం దొరకలేదు. అన్నదానం కాడ అప్పుడు ఎవరో నా పేరు చెప్పారు, చల్లా కృష్ణమూర్తి గారు అయితే సత్యసాయి సంస్థ తరఫున మనం వంటలు చేసి ఆడ పెడితే వాళ్ళు సర్వీస్ చేస్తారని చెప్పారు. అంటే సరేలేమని చెప్పని నన్ను పిలిస్తే నాకు స్వామి చెప్పిన మాట ఒకటి గుర్తుంది, మనం చేసే కార్యక్రమాలనే మనం ఉండాలి కానీ ఇతరులు చేసే కార్యక్రమాలలో మనం ఉండకూడదు, ఉంటే వాళ్ళు ఏమంటారు సత్యసాయి సేవా సమితి వాళ్ళు చేసినని ఏదైనా చెల్లిస్తే మన మీద పెడతారని అన్నాడు. అది అది గుర్తున్నది. ఈ అన్నదానం కాడ అంటే నాకు బాగా సర్వీస్ చేయడానికి నేను ఎవరు మా సమితి వాళ్ళు వచ్చిన రాపని నేను వస్తానండి అని చెప్పని అక్కడ ఈ 101 రోజుల్లో 97 రోజులు నేను సేవకు పోయాను. రోజు 11ంటికి పోయేవాడిని, అక్కడ సర్వీస్ చేసి అన్నదానం అయిన తర్వాత 3ంటికి వచ్చి ఇంటికి వచ్చి భోజనం చేసేవాడిని, కానీ అక్కడ టిఫిన్ చేయమన్నా కూడా చేయలేదు. అక్కడ అప్పుడు ఒకసారి పండితుడు ఏంటి కృష్ణమూర్తి గారు ఇంతమంది భోజనాలు చేస్తుంటే భోజనాలు పెట్టుకుంటే మంచిగా జరుగుతుంది భోజనాల కార్యక్రమం మాత్రం, ఆయన ఒక్కడ వచ్చినా కానీ అందరినీ కూడగట్టుకొని అన్నదానం సర్వీస్ మాత్రం మంచిగా చేపిస్తుంటూ చాలా ఆనందపడ్డారని చెప్పని ఒక వారం రోజుల తర్వాత తెలిసేవరకల్లా ఆయన పిలిచి ఏంటి కృష్ణమూర్తి గారు మీరు భోజనం చేయట్లేదట, మీరు భోజనం చేయరా ఏమిటి అని అంటే, లేదండి అట్లా కాదు, మా సేవా ఫలితం నాకు దక్కాలంటే మేము ఇక్కడ ఏం చేయకూడదు, స్వామి చెప్పిన సిద్ధాంతం ఏంటంటే మనం సేవ చేయట్లే కానీ ఇక్కడ భోజనాలు చేస్తే మన ఫలితం రాదు అనే మాటలో ఉపన్యాసంలో చెప్పిన మాట నాకు గుర్తుండి
నేను నేను ఈ విధంగా నేనండి, వేరే కాదు, భోజనం చేయనని కాదు అని చెప్పాను. 101 రోజుకి 97 రోజులు నేను సర్వీస్కి పోయాను. రోజు 11ంటికి వెళ్ళేవాడిని, 3ంటికి వచ్చేవాడిని. అయినా సరే ఒక గ్లాస్ మజ్జిగ దాగి ఉన్నా కానీ టిఫిన్ చేయలేదు, భోజనం చేయలేదు, సర్వీస్ మాత్రం చేసేవాడిని. అప్పుడు ఒక వారం 10 రోజుల తర్వాత మా సమితి వాళ్ళు కూడా అందరు కూడా ఇంత సేవ చేస్తుందని చెప్పని నగర సంకీర్తనలు, భజనలు అక్కడ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఆ కమిటీ వాళ్ళు కృష్ణమూర్తి గారు, వేద పండితుడు, భజనలు పెట్టవయా అని చెప్పని విశ్వశాంతి యాగంలో కూడా భజనలు ఏర్పాటు చేసాం. తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం ఇప్పుడు కొంత పేరు వచ్చింది, తెలిసింది. ఈ విశ్వశాంతి యాగం ఇప్పుడు సత్యసాయి సేవా సమితి వాళ్ళు చేసిన సేవ ఇంకోటి చేయలేరనే విధంగా మాకు గుర్తింపుగా అందరూ అనుకునేవాళ్ళు. ఈ డాక్టర్లు చాలామంది చేస్తుంటే ఒక 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 రోజున పండ్ల డాక్టరు కావాలని చెప్పని అనుకున్నాం. అది అనుకుంటే ఆలస్యం. ఆ రోజున ఒకతను పండ్ల డాక్టర్ కాడికి పోతే కనీసం ఇంత ఖర్చు అయిందండి, ఆయన సరిగ్గా చూడలేదని చెప్పిన మాట అక్కడ డాక్టర్కి చెప్పంగా విన్నాను నేను. ఇది మనం కూడా పండ్ల డాక్టర్ ఏర్పాటు చేయాలని చెప్పాను. అనగానే వెంటనే వేలపల్లి నరేష్ గారు డాక్టరు, ఆయన నేనుంటే కృష్ణమూర్తి గారు మీరు మొదలు పెట్టండి అని చెప్పాను. అనగానే పండ్ల డాక్టర్గా డాక్టర్ రాజారావు గారు, ఆయన కూతురు కూడా పండ్ల డాక్టరే. మేము ఉంటాం కృష్ణమూర్తి గారు, మీకెందుకు, మీరు ప్రారంభోత్సవం చేయండి అన్నాడు. అనగానే అప్పుడు సర్లేమని చెప్పని దానికి వేరే బిల్డింగ్ కట్టాల్సి వచ్చింది. ఈ బిల్డింగ్ సరిపోతుంది, దానికి వేరే బిల్డింగ్ కట్టాలంటే ఆ బిల్డింగ్ కూడా సమితి సభ్యులు చాలా వెనకాడితే నేనే నిలబడి ముందు సరే కానివ్వండి చెప్తే ఒక అతను భక్తుడు నాకు ఒక ఫంక్షన్ గారు కలిసి, కృష్ణమూర్తి గారు మీరు ఏదో పండ్ల హాస్పిటల్ పెడతారట, నేను 2 లక్షల రూపాయలు ఇస్తాను రూమ్ కట్టని చెప్పని ఆయన 2 లక్షల రూపాయలు ఇచ్చింది. దాంతో రూమ్ మొదలు పెడితే ఒక రూమ్ కడితే ఎట్లా, మా సమితి సభ్యులు కొంతమంది వ్యతిరేకంగా ఒక రూమ్ కడితే ఎట్లా, ఆయన 2 లక్షలు పెట్టమని మొత్తం కడతాం ఒకసారి అన్నాడు. అట్లా లేదని చెప్పని మొదలు పెడితే కనీసం పెద్ద హాలు, ఇప్పుడున్న మన హాస్పిటల్ కన్నా ఇంకా పెద్ద హాస్పిటల్. దాంతోపాటు వెంటనే రమాదేవి గారు, శోభాదేవి గారు మేము గర్భిణీ స్త్రీలను పరీక్ష చేయడానికి వస్తామండి అని వాళ్ళు చెప్పారు. అందుకని 2 రూమ్లు కట్టాము. ఒకటో గర్భిణీ స్త్రీలని పరీక్ష చేసి మందులు రాయటం, ఒకటి పండ్ల డాక్టరు, ఒకటి కళ్ళ డాక్టర్. అశోక్ గారు నేను వస్తానని చెప్పాను, వచ్చి చూసి మొదలు పెడితే ఈ పండ్ల డాక్టర్లు తయారైంది కానీ పండ్ల చైర్ కావాల్సి వచ్చింది. చైర్ మేము అనుకున్నాం మమతా హాస్పిటల్లో అడుగుదాం ఇస్తారమ్మని చెప్పి అనుకుని రూమ్ తయారైనాక చేద్దామనుకుంటే వంగవేటి భాస్కర్రావు గారు అట్లా కాదండి, మా కోదాడు ఒక డాక్టర్ ఉన్నాడు, నేనే ఏర్పాటు చేయించాను, ఆ డాక్టర్ గారు చైర్ ఇవన్నీ ఇప్పించిన ఆయన వెళ్ళిపోతానంటుండు, దానికి కొంత అమౌంట్ మనం చేసి ఇస్తే ఆయన ఇస్తాడండి అన్నాడు. అంటే వేలుపల్లి నరేష్ గారు సర్లేమని చెప్పని వేలుపల్లి నరేష్ గారు ఆ చైర్కి తీసుకొచ్చాడు. సరే దానికి కావాల్సిన అమౌంట్ చాలా తక్కువ, ఆ కుర్చీకి అమౌంట్ కడితే అది వంగేటి భాస్కర్రావు గారే ఏర్పాటు చేసుకుంది. చైర్ తీసుకొచ్చిందో వేలుపల్లి నరేష్ గారు ఆ చైర్కి వచ్చేసి చెప్తే ఒక పన్ను తీసినా డబ్బులు లేవు, పళ్ళు మైక్రోప్ చేసినా డబ్బులు లేదు, ఫ్రీగా మందులు ఇవ్వటం. ఈ విధంగా చేసినట్టు వాళ్ళు ఒక్కొక్కళ్ళు పండ్ల డాక్టర్ల కోసం పళ్ళు చూపించుకోవడానికే ప్రతి ఆదివారం ఒక 15 మంది వచ్చేవాళ్ళు. అందరికి కూడా ఫ్రీగా చేసి చూసి ఇచ్చేవాళ్ళు. పళ్ళు కూడా పెట్టమనంటే ఒక పన్ను తీసిన డబ్బులు లేవు, ఒక పన్ను పెట్టిన డబ్బులు లేకుండా ఫ్రీగా చేసినాం. మరింత అంటే ఎక్కువ అంటే అది కలవదని చెప్పని ఒక పన్ను పెట్టడం వరకే మేము నిర్ణయం చేసుకున్నాం. తర్వాత కళ్ళ డాక్టర్కి ఈ కళ్ళ మిషను లేదు, అది 2,50,000 రూపాయలు అయితే అన్నాడు. ఇది ఎట్లా అని చెప్పని అనుకుంటే ఈ అశోక్ గంభీర్ గారు స్వామి మెడికల్ క్యాంప్కి వెళ్ళిండు. వెళ్తే అక్కడ ఉన్న తను ఏంటి ఆ కళ్ళు ఎట్లా చూస్తుండ్రు ఏమిటి అని చెప్పని అక్కడ ఒక డాక్టరు వారిని అడిగితే అదేంటి అట్లా చూస్తే ఎట్లా గెలుస్తుంది, మీకు దాని మిషన్ కొనండి, 2,50,000 రూపాయలు, అది ఎక్కువనే అయింది కానీ నేను పంపిస్తాను 2,50,000, మీరు ఒక 1,50,000 మీరు ఇవ్వండి, 1,00,000 రూపాయలు నేను ఇస్తాను అని చెప్పని ఆయన మిషన్ వెంటనే కొని పంపించింది. దానికి అప్పటి నుంచి కళ్ళు చూడటం అయిన తర్వాత మా సమితిలో కళ్ళ జోళ్ళు కూడా ఫ్రీ చేయాలని అనుకున్నారు. అప్పుడు అందరూ ముందుకు వస్తే ప్రతి వారం 10 మంది కంటే కళ్ళ జోళ్ళు ఫ్రీ ఇచ్చేవాడు.
ఈ కళ్ళజోడు ఫ్రీ ఇస్తే అవి 400 రూపాయలు అయ్యేది. అట్లా లేదు, అట్లా వద్దు, మనం ఏమైనా డబ్బులు తీసుకునేది ఎన్ని ఇచ్చినా కానీ మన ఇంకా డబ్బుల మోర్చట్ రాకూడదు అని చెప్పని మా సమితిలో కొంతమంది ముందుకు వచ్చారు, నేను ఇస్తాను. దాన్ని బట్టి చేస్తే 15,000 రూపాయలు పెట్టి అద్దాలు కట్ చేసే మిషన్ కూడా తెచ్చాం. చేసి అద్దాలు కట్ చేయటం, ఫ్రేమ్ తయారు చేయటం, 100 రూపాయలలో కళ్ళజోడు తయారయ్యేది మాకు. ఆ కళ్ళజోడు ప్రతి వారం 4-5కి ఇవ్వటం ఏర్పాటు చేస్తాం. కళ్ళ డాక్టర్కి వచ్చేవాళ్ళు, కళ్ళ డాక్టర్ కాడికి ఎంతమంది అంటే అంతమంది వచ్చేవాళ్ళు. వచ్చిన గంటలో వాళ్ళకి కళ్ళ డాక్టర్ల దగ్గర 4 ప్రవీణ్ కుమారు, అశోక్ కుమారు, నరేష్ గారు, వీళ్ళందరూ 4 డాక్టర్లు వచ్చి చూసి ఒక గంటలో వాళ్ళని పంపించేస్తుండేవాడు. దానివల్ల ఎక్కడెక్కడి గ్రామాల నుంచి ఇక పళ్ళ డాక్టర్ కాడికి పోతే కనీసం 1000 రూపాయలు 1200 అవుతాయి. ఇక్కడైతే మనకు ఫ్రీగా ఒక గంటలో పని అయిపోద్దని చెప్పని పల్లెటూళ్ళ నుంచి డాక్టర్లు వేసుకొని వచ్చేవాడు. తర్వాత గెల్ల రాజేశ్వరరావు గారు హోమియోపతి మందులు ఇచ్చేవాడు. ఆయన సర్టిఫికేట్ డాక్టర్, ఆయన నేను హోమియోపతి మందులు ఇస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. హోమియోపతి మందులు ఇవ్వటం ఫ్రీయే, కళ్ళ డాక్టర్కి ఫ్రీయే, కళ్ళ డాక్టర్లు ఫ్రీయే, గర్భిణీ స్త్రీలకు మందులు ఇవ్వటం. ఈ విధంగా మందులు ఇస్తుండేవారికల్లా కనీసం 150 మంది ప్రతి వారం ఉదయం సాయంత్రానికి ఆదివారం నాడు వస్తుంటే గురువారం కూడా ఏర్పాటు చేయమన్నారు. ఓ డాక్టర్ ఏమంటే మనం ఆదివారం నాడు ఇస్తే గురువారం దాకానే మందులు ఇవ్వచ్చు, కానీ వారం రోజులు మందులు ఇస్తే పారేస్తారని చెప్పని అంటే ఆదివారం చూసిన వాళ్ళకి గురువారం వరకు, గురువారం చూసిన వాళ్ళే ఆదివారం వరకు షుగర్ ట్యాబ్లెట్స్ ఇంకా కావలసిన డైనామిక్స్ మందులు బాక్స్ మృణాలిని అనే డాక్టర్ అమ్మ పంపించేది. అవన్నీ అక్కడ సప్లై చేస్తే ఇప్పటికి కూడా ఆ మందులు గెల్లా అంగటి భాస్కర్రావు గారు, ఆ మృణాలిని వాళ్ళు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు, మందులు వస్తూనే ఉన్నాయి. అయితే సర్వీస్కి మా మందులు వేయటానికి కూడా మెడికల్ కృష్ణ అని రిప్రజెంటేటివ్, ఆయన ప్రతి ఆదివారం వచ్చి మందులు ఇవ్వటం, ఆదివారం నాడు ఇవ్వటం, గురువారం నాడు ఇవ్వటం. దానికి సప్లైకి కనీసం 20 మంది దాకా సర్వీస్కే సేవదారుల వాళ్ళు కావాల్సి వచ్చేది. అట్లా అయినా సరే అందరు రోజుకి వచ్చేది, టైంకి సేవ చేస్తే అందిస్తుంది. బ్రహ్మాండంగా ఆ స్వామి అనుగ్రహం వల్ల మెడికల్ ఉచితంగా అందరికీ వాసుదేవ్ గారు, డాక్టర్ వాసుదేవ్ గారు, రాజారావు గారు వీళ్ళు నిలబడి దానికి పూనుకొని ఎక్కువ ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ వచ్చినాయి, లేకపోతే వాళ్ళు వేసుకొచ్చి వాళ్ళు సొంతంగా చేసుకొని చెప్పేవాళ్ళు కాదు మేము పెట్టామని. ఆ విధంగా చేసుకుంటూ వస్తుండే. ఇప్పటికి కూడా వాసుదేవ్ గారే చూస్తుండ్రు. రాజారావు గారు చనిపోయింది కానీ వాసుదేవ్ రావు గారు చూస్తుండ్రు. చాలా బాగా జరుగుతుంది మెడికల్ క్యాంపులు. 73 నుంచి 20 వరకు నేను ఈ ప్రతి కార్యక్రమంలో ఉండేవాడిని. ఇప్పుడు నా భార్యకు అనారోగ్యం బాగుండటం లేకపోవటం వల్ల ఎక్కువ పోవట్లేదు, కానీ మిగతా వాళ్ళందరూ నేను లేకపోయినా కానీ నన్ను అడిగి ఆ విధంగా కార్యక్రమాలు చేస్తూ వస్తూనే ఉన్నారు. తర్వాత స్కూల్ కట్టాలనేది ప్రపోజల్ వచ్చింది. స్కూల్ కావాలి, కళ్యాణ మండపం కావాలి, మా కోరిక అది ఉంది. ఆ స్వామి అనుగ్రహం మేము కోరుకునేది. స్వామి అనుగ్రహం వల్ల కళ్యాణ మండపం కడితే కొంతమంది 10 కుటుంబాలు బతుకుతాయని చెప్పని చూస్తున్నాం. అది కావాలని చెప్పని కోరుకుంటున్నాం. హనుమంతుని గుడి కట్టాలని చెప్పని రాగి చెట్టు, వేప చెట్టు వేసాం. అక్కడ దానికి వాటికి కళ్యాణం కూడా చేయించాం. అక్కడ హనుమంతుని విగ్రహం అంటే విగ్రహం కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దాతలు ఉన్నారు, కానీ సరి అయిన పూజారి ఇంకా లేక నేను కూడా సరిగా ఉండకపోవటం వల్ల ఇప్పుడు అది ఆగింది. దాని స్వామి అనుగ్రహం వల్ల ఈ 2 కార్యక్రమాలు నడిస్తే నాది ప్లేస్ 3 ఎకరాల దాకా ఉన్నది కాబట్టి మేము దాంట్లో చేయాలని చెప్పని మా కోరిక. స్కూల్ కూడా అక్కడే కడతారా సార్? స్కూల్ కూడా అక్కడనే ఏర్పాటు చేయాలండి. స్కూలు, కళ్యాణ మండపం, హనుమంతుని గుడి, ఓకే, ఇవి ఏర్పాటు చేయాలని అనుకున్నాం. స్వామి అనుగ్రహం వల్ల అవి ఏర్పాటు కావాలి. సామమూర్తి గారు స్కూల్కి కావాలని అంటుండ్రు, కళ్యాణ మండపం కావాలని మిగతా వాళ్ళు అంటుండ్రు. అన్నిటికీ కూడా స్వామి మీద భారం వేసి నిలబడితే అయితే కానీ నేను అనారోగ్యం వల్ల ఎక్కువ పోలేకపోతున్నా. ఎప్పుడు మాత్రం నేను మొన్ననే ఈ మధ్య మీటింగ్ పెట్టినప్పుడు నేను వచ్చి ఉంటానని చెప్పానన్నా. దానికి ఆ స్వామి అనుగ్రహం కావాలి. ఈ 3 కార్యక్రమాలు, హనుమంతుడి గుడి కావాలి, కళ్యాణ మండపం కావాలి, స్కూల్ కావాలి. సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ సర్వీస్ సొసైటీ అని పేరు పెట్టాం కాబట్టి ఆ స్కూల్ కావాలని మా కోరిక. దానికి కూడా చాలామంది డివోటీస్ మేము ఉంటాం అని చెప్పని ముందుకు వస్తుంది. సామమూర్తి గారు నిలబడితే మాత్రం
స్కూల్ ఏర్పాటు అవుతుంది. ఓకే. కళ్యాణ మండపానికి ఇప్పుడున్న కన్వీనర్ ఆదినారాయణ వీళ్ళు ఉన్నారు, అది అవుతుంది. హనుమంతుడి గుడికి కూడా హనుమంతుడు సప్తాహాలు చేసేవాళ్ళు మన డివోటీస్ ఉన్నారు, వాళ్ళు ముందుకు వచ్చారు. రాంప్రసాద్ గారు నేను విగ్రహిస్తాను హనుమంతుడి గుడి కట్టండి అని చెప్పని ఆయన ముందుకున్నాడు. కాబట్టి స్వామి అనుగ్రహం, ఏది చేసినా స్వామి అనుగ్రహం రాంది మేమేం చేయలేకపోతున్నాం. స్వామి అనుగ్రహం కావాలి. ఈ కార్యక్రమాలు చేపిస్తే మా మందిరం, ఎందుకంటే సత్యసాయి కాలనీ అని పేరు పెట్టాం. మందుల షీట్లలో సత్యసాయి కాలనీ, ఏ బజార్ అంటే శ్రీనివాస నగర్ అంటే శ్రీనివాస నగర్ గారు సత్యసాయి నగర్ అని పెట్టమని చెప్పినాం. అది ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా సత్యసాయి కాలనీ అని చెప్పని ఏర్పాటైంది. అన్ని బోర్డులు పెట్టారు, చాలా ఊరు పెరిగింది. కాబట్టి అంత భక్తులు చాలామంది ఉన్నారు. ఏదైనా అన్నదానం స్వామి బర్త్డే వస్తే యాగాలు హోమాలు చేస్తే కనీసం 3000 మంది వస్తున్నారు. అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామి అనుగ్రహం వల్ల ఏది లోట్లేదు. కానీ స్వామి అనుగ్రహం కావాలి. ఈ 3 కార్యక్రమాలు అయితే మాత్రం స్వామి నిర్వహించాలని, అనుగ్రహించి చేయించాలని చెప్పి నా కోరిక. మందిరం కట్టేటప్పుడు మాత్రం ఆ డబ్బులతోటి ప్రారంభం చేసినవనే కానీ స్థలానికి డబ్బులు రావాలి, మందిరానికి ఎట్లా అని చెప్పని నేనంటే కాదు, లేదు నేను ఇస్తాను అని చెప్పని కొంతమంది ఇచ్చింది. కానీ మందిరానికి కావాల్సినంత కర్ర మొత్తం నేను ఒక కట్టెల అడవి ఫారెస్ట్ ఆఫీస్కి పోయి ఒక లారీ కర్ర తీసుకొచ్చి తలుపులు దర్వాజాలు అన్నీ చేయించినాం. అవి దానికి ఎంత అమౌంట్ అయిందో ఏమిటో దాని లెక్కలేదు. అది ఏమైనా చేసుకుంటూ పోయినా కానీ ఎవరిచ్చిండ్రు ఏమిటి అనేది లెక్కలేదు. కానీ ఒక 10 రూపాయలు ఇచ్చినా కానీ మేము రసీదు ఇచ్చేవాళ్ళం. కార్యక్రమాలు మాత్రం జరిగాయి. అయితే ఈ బాలవారి ప్రారంభం 2010లో బాలవారి ప్రారంభం అయినప్పుడు ఒక భక్తునికి కలలో స్వామి ఏర్పడి నువ్వు దర్వాలు పెడితే ఎట్లా, తలుపులు ఎట్లా అంటే అప్పుడు 8 దర్వాలకి తలుపులు ఆయనే చేపించి గడియలు నల్లలు అన్నీ రెంటతో సహా ఆయన స్వామి కళ్ళు వచ్చి చెప్పిండట. ఆ చెప్పిన ప్రకారం ఆయన 8 దర్వాలు కిటికీలు అవన్నీ చేపించుకుంటూ పోయాడు. ఆ తర్వాత చరణ్ గారు అనే స్టేట్ ప్రెసిడెంట్ ఖమ్మం వచ్చింది. ఆయన గారు ఏంటి బాలవారి ఇట్లా ఉంది, అప్పుడు రాంప్రసాద్ గారు ఉన్నారు, రామచంద్రరావు గారు ఉన్నారు జిల్లా కన్వీనర్గా. రామచంద్రరావు గారు ఇదేంటి ఇట్లా ఉంది, ఇంకోసారి నేను వచ్చినప్పుడు నీ ఓల్డ్ ఏజ్ ఎట్లుందో ఈ సత్యసాయి బాలవారి కూడా ఆ విధంగా ఉండాలంటే కనీసం ఎంత ఖర్చు పెట్టిండో పెట్టి బాలవారిని కూడా తీర్చిదిద్దాడు. పూల చెట్లు ఇవన్నీ వేస్తూ చాలా బ్రహ్మాండంగా తయారైంది. బాలవారి ఇప్పుడు స్కూలుకి కానీ దేనికి కానీ చేయాలని చెప్పి అనేది ఉంది. కళ్యాణ మండపం కూడా అప్పుడు అయ్యేది, కానీ జిల్లా కన్వీనర్ గారు కొద్దిగా బ్రేక్ చేయటానికి ఆగిపోయింది. అది స్వామి అనుగ్రహం వల్ల కళ్యాణ మండపం కావాలి, స్కూల్ కావాలి, హనుమంతుడి గుడి కావాలి, ఈ 3 కావాలని నా కోరిక. అది సరస్వతి గారి కెరక, సువర్ణ కెరక, సువర్ణ ఉంది మందిరం. సువర్ణ అడిగినప్పుడు సువర్ణ అడుగు 1000 మంది తోటి కనీసం 4000 మంది వచ్చినప్పుడు 4000 మంది కూడా వంటలు మేమే చేసి భోజనాలకి ఏర్పాటు చేసినాం. వంటలు మేమే చేసుకున్నాం, సప్లై చేసినాం, ఈ విధంగా చేసినాం. అప్పుడు నాగమణి గారు అని ఒక ఆమె వచ్చింది. కృష్ణమూర్తి గారు ఎంతమంది వస్తారయ్యా అన్నది. ఆమె ఎప్పుడు రాలే మన సమితికి. వస్తారమ్మా 3-4 మంది అంటే ఎంత అవుతుంది ఖర్చు అన్నాను. ఎంత అయితే ఈమె కొత్త ఆమె నన్ను ఎంత అవుతుంది ఖర్చు అని చెప్పానని ఒక 20,000 అవుతుంది అన్న. అంటే రా ఏమంటా నేను ఇస్తాను, మొత్తం భోజనాలు 3 రోజులు నాకు నేనే ఇస్తానని చెప్పని ఆమె తీసుకపోతే వాళ్ళ ఇంటికి పోయినాక వెంటనే 25,000 ఇస్తున్నా 40,000 తెచ్చి ఇచ్చింది. కృష్ణమూర్తి గారు తక్కువ పడతాయో ఈ 40,000 తీసుకోమని చెప్పని ఇచ్చింది. అది ఆయన అయితే చాలా మెచ్చుకున్నాడు. ఈ మెడికల్ క్యాంప్ ఏంటి, ఇది పెద్ద స్టోరు, హోల్సేల్ స్టోర్ ఉన్నట్టుంది, మెడికల్ షాపు, 3 ఎకరాల జాగా, మీరు బాగా చేయండి కృష్ణమూర్తి గారు అని చెప్పని ఆయన చెప్పి ఆ నాగమణికి నాకు కూడా అమౌంట్ ఇచ్చాడు. నీ సేవ మెచ్చుకోదగిన సేవ అని. నిమేష్ పాండే గారు వచ్చారు అప్పుడు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు నిమేష్ ప్రెసిడెంట్ వచ్చింది. ఆయన చాలా ఆనందపడ్డాడు. మీరు స్కూల్ కట్టండి, ఏది కట్టండి, స్వామి అనుగ్రహం ఉంది, కృష్ణమూర్తి గారు మీరు చేయండి, ఇంత జాగ ఉంది ఎందుకు అని చెప్పని చాలా ఆనందపడి నాకు ఆయన సన్మానం చేసి అమౌంట్ ఇచ్చేది, మన మెమౌంట్ ఇచ్చాడు.